ఈరోజు మదర్స్ డే అంట. వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్స్, స్నాప్‌చాట్స్ ఎక్కడ చూసినా స్టేటస్‌లు హ్యాపీ మదర్స్ డే అని. అమ్మని, నాన్నని గుర్తు చేసుకోవడానికి ఒక రోజేంటండి? వాళ్ళెప్పటికీ పూజ్యనీయులే కదా! వాళ్ళని తలుచుకోవడానికి ఒక రోజు ఉంటుందా? వాళ్ళెప్పటికీ మన మధ్యలోనే ఉంటారు కదా! సరే, ఆ విషయం వదిలేండి. ఇప్పుడు దాని గురించి మాట్లాడితే ఇంకో 100 కామెంట్లు వస్తాయి. అది నెగిటివ్‌గానే అవ్వచ్చు, పాజిటివ్‌గానే అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను. మనం అమ్మా నాన్నలు అంటే యాజ్ అ పేరెంట్స్ ఉన్న వాళ్ళ కోసమే చెప్తున్నాను, వేరే వాళ్ళ గురించి కాదు. ప్రజెంట్ జనరేషన్ ఎలా అయిపోయిందంటే ఉరుకులు పరుగులు, సంపాదన సంపాదన సంపాదన, వేరే ఏం లేదు ఇక్కడ. ప్రజెంట్ జనరేషన్ అంటున్నాను కదా అని నేనేం పాతకాలం మనిషిని కాదు. నేను ఈ జనరేషన్లోనే ఉన్నాను. అంటే నా గురించి నేనే చెప్పుకుంటున్నాను అనుకోండి. నాకు 2 పిల్లలు, బాగుంటుంది హ్యాపీ లైఫ్. పిల్లలు సరదాగా వచ్చి నాన్న కాసేపు ఆడుకుందామంటే నాకు ఆఫీస్ వర్క్ ఉందిరా, నన్ను విసిగించకండి, మీరు వెళ్ళి ఆడుకోండి అంటారు. అమ్మ కాసేపు మాతో నువ్వన్నా ఆడుకోవే అంటే వంటగదిలో పని ఉంది, బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, ఇవన్నీ ఎవరు చేస్తాడు అని విసుక్కుంటా. నేను కూడా అలానే విసుక్కుంటాను. పాపం చిన్నపిల్లలు కదా, చిన్నబుచ్చుకుంటారు. మనకి ఆ బాధ ఆ క్షణం అర్థం కాదు. అది ఎప్పుడు తెలుస్తుందంటే ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉద్యోగాలకి రిటైర్మెంట్ వచ్చేస్తుంది. మాకు వంటగదికి కూడా హాఫ్ రిటైర్మెంట్ వస్తుంది, పూర్తి రిటైర్మెంట్ ఎలాగో ఉండదులేండి. అప్పుడు ఒంటరితనం అనిపిస్తుంది. పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడిపోతారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి, వాళ్ళ సంసారం, వాళ్ళ బాధ్యతల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. అప్పుడు అనిపిస్తుంది పిల్లలు ఉంటే బాగుండు పక్కన అని. ఫోన్ చేస్తే నాన్న ఎందుకు అస్తమాను ఫోన్ చేస్తావు, నేను ఆఫీస్లో బిజీగా ఉన్నాను అంటాడు. అదే ఆడపిల్లకి ఫోన్ చేస్తే పిల్లలు, మా వారు, మా అత్తమామలు, అసలు ఇంట్లో తీరిక లేదమ్మా, ఇప్పుడు మిమ్మల్ని చూడటానికి నాకు రావటం కుదరదు అంటుంది. ఆ క్షణం అనిపిస్తుంది నిజంగా ఒంటరిగా ఉన్నామని. అందుకే వీలైనంత సమయం పిల్లలతో గడపడానికే ఉండండి. వాళ్ళతో మీరు ఎంత సమయం కేటాయించగలిగితే రేపు వృద్ధాప్యంలో వాళ్ళు మీతో అంతకంటే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. నేను తప్పుగా అయితే మాట్లాడలేదు, తప్పైతే మాట్లాడలేదు.